హైవే పక్కనే ఫ్రెండ్స్ చూడండి. ఇది వాగు ఫ్రెండ్స్, పెద్ద బ్రిడ్జి దగ్గర నుంచి వాగు వస్తూనే ఉంది చూడండి. ఇదంతా రాళ్ళలో మయమైపోయింది. వీటిలో ఎతికాను ఫ్రెండ్స్, నేను మంచి మంచి స్టోన్స్ ఎతికాను చూడండి. చూడండి, ఇలాంటి మంచి మంచి స్టోన్స్ ఎతికాను ఫ్రెండ్స్. అవన్నీ మీకు చూపిద్దామని చూస్తున్నాను చూడండి. ఎలాంటి స్టోన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో మనకి అప్పుడే తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలాంటి స్టోన్స్ అన్నీ ఎతికాను ఫ్రెండ్స్. నేను చాలా దూరం నుంచి ఎత్తుకుంటూ వచ్చాను. ఆ సైడ్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అయితే ఇంకా నేను కూర్చొని మీకు నాకు దొరికిన స్టోన్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళలో ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చెప్పాను కదా, హైవే పక్కన నేను దూరం దూరం నుంచి ఏరుకొని వస్తాను. నేను హైవే పక్కన కూర్చొని వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటివన్నీ స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మీకు చూడండి, ఆ పక్క నుంచి అడవిలో నుంచి వస్తుంది ఫ్రెండ్స్. కాలువ వాగు అయితే చిన్న వాగు, ఇది పెద్దదేం కాదు, కానీ ఇలాంటి స్టోన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఎంత బాగా మంచి మంచి స్టోన్. ఈ స్టోన్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. ఎలా ఉంది స్టోన్స్ అయితే, సూపర్గా ఉంది కదా, ఎంత బాగుందో ఈ స్టోన్స్ అయితే. క్రిస్టల్సే ఫ్రెండ్స్. చూడండి, ఇది స్టోన్స్ మీద గీతలు కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి. అందుకు ఇలాంటి స్టోన్స్ దొరికితే మీకు చూపించకుండా ఉండలేక చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంతంత దూరం పోయి మరీ చూపిస్తున్నాను. ఈ ఊరు వచ్చేసి ఏ ఊరో తెలుసుకుంటాను ఫ్రెండ్స్. తెలుసుకొని మీకు చెప్తాను. కొత్త లొకేషన్ కాదు ఫ్రెండ్స్ నేను పోతున్నది, నాకు తెలియకపోయా. అందుకే తెలుసుకొని మీకు కామెంట్ బాక్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఏ ఊరు అయినా లొకేషన్, ప్రతి లొకేషను ప్రతి అడ్రస్ మీకు చెప్తూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్. చెప్పకుండా ఏడున్నాను చూడండి. ఎంత బాగుంది, అంత మంచి స్టోన్స్ దొరికాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది కాకపోతే ఇంకా మంచి మంచి దొరకాలని చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఎంత బాగుందో స్టోన్స్ అయితే. చూడండి, ఇలాంటి స్టోన్స్ అన్నీ చాలా మంచి మంచి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూశారు కదా, కొత్త కొత్త లొకేషను ఎత్తుక్కుంటూ పోతున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. మంచి మంచి లొకేషన్ అయితే రోడ్డు మీద చూపిస్తా అంటే నేను ఒక్కదాన్ని ఫ్రెండ్స్. ఐడిలో కూర్చొని పోతే ఒక దిక్కు దిగితే పాము ఉంది అక్కడ. నేను ఒక్కదాన్ని, నాకు భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా. అందుకే నేను ఈ పక్కనే తెచ్చుకొని వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి స్టోన్స్ దొరికితే మంచి స్టోన్స్, క్రిస్టల్సే కాకపోతే మంచి మంచిగా ఉండేవి కదా అని చూపిస్తున్నాను చూడండి. ఈ వాగైతే చాలా అడవిలో నుంచి వస్తుంది ఫ్రెండ్స్, చాలా దూరం నుంచి వస్తుంది చూడండి. కార్లు రోడ్డు మీదే ఫ్రెండ్స్. ఇది మేము వచ్చేది కొత్త కాబట్టి అందుకు ఏ ఊరో ఇది తెలుసుకొని మీకు చెప్తాను ఫ్రెండ్స్. అక్కడ తెలుసుకుంటే కానీ తెలీదు, తెలుసుకొని మీకు చెప్తాను. ఇలాంటి స్టోన్స్ అన్నీ దొరుకుతున్న చోట మనకేమన్నా దొరికే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడండి అంత బాగుందో స్టోన్సే. ఇంకా మంచి మంచి స్టోన్స్ కనపడితే ఇంకా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి అలాంటి స్టోన్స్ ఉన్నాయి.
ఇవన్నీ అన్ని మైదానంలో బీడు భూములే ఫ్రెండ్స్. ఇవన్నీ బీడు భూములు కాదు కానీ వాగులు, చిన్న చిన్న వాగులు అడవిలో నుంచి వచ్చి అప్పుడు బీడు భూములు ఉన్నప్పుడు ఈ వాగులన్నీ పడిపోయాయి. అవి చిన్న చిన్నగా పెట్టేసి అందరూ చెరువు చేసుకుంటున్నారు. ఎందుకు వేస్ట్గా అన్నీ అనుకోవడం ఎందుకని. చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూద్దాం ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో మేము కూడా చూసి, ఇంకా ఏదన్నా దొరికితే మీకు ఇంకొక వీడియోలో అయినా పెడతాను ఫ్రెండ్స్. చూడండి మంచి మంచి స్టోన్స్, మంచి మంచి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. చూశారు కదా ఇంత మంచి స్టోన్స్ అన్నీ దొరుకుతుంటే మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? అదే ఈ స్టోన్స్ అన్నీ నాగ్పూర్ ఆ సైడ్ అయితే ఇవన్నీ బొమ్మలు చేసుకోవడానికి తీసేసుకుంటారు ఫ్రెండ్స్. మనకేమంటే డైమండ్ ఒకటే తీసుకుంటారు కాబట్టి మేము చూస్తూ ఉన్నాను. అందుకే గోల్డ్ రాయి అని చెప్పాను కదా ఫ్రెండ్స్, చూపించాను ఫ్రెండ్స్. ఆ అడవిలో చాలా చాలామందికి గోల్డ్ దొరికింది ఫ్రెండ్స్. దానికి చెప్పడం కాదు, చాలామంది చెప్పారు కూడా. ఇంతకెందుకు మా వాళ్ళ చుట్టాల అబ్బాయికే దొరికింది ఆ అడవిలో గోల్డ్. ఆ రాయి కూడా చూపించడానికి తీసుకొని పోతున్నాను. అట్లా తిరుగుకుంటూ వీడియో తీసుకుంటూ పోతాను ఫ్రెండ్స్. ఆయన ఉంటాడో లేదో అదే ఆయన 11, 12 దాటి అస్సలు ఉండడు ఫ్రెండ్స్. అదే వచ్చింది. మేము పోయేసరికి ఒక గంట అవుతుంది. ఆయన సాయంత్రం 6:30, 7 వస్తాడు. మళ్ళీ మేము రావాలంటే మాకు 12, 13, 12, 12:30 దాకా అవుద్ది ఫ్రెండ్స్ రాత్రి. అందుకే నేను పోతున్నాను. ఆ దేవుడి ఇంకా ఉండడం అన్న ఆయన ఇష్టం. చూశారు కదా ఎలా ఉండే స్టోన్స్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి స్టోన్స్ దొరికాయి నాకు. ఇలాంటి స్టోన్స్ దగ్గర అలాంటి దొరకడం మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. అదే చూస్తున్నాను. చూడండి అదే మీకు అవగాహన కోసమే ఈ స్టోన్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివి దొరికే చోట మనకి ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది. మీరు అందరు చెప్తారని ఇంకొకసారి ప్రయత్నించవచ్చని మీకు చూపిస్తున్నాను నాకు దొరికిన స్టోన్స్. చూడండి ఇలాంటివన్నీ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి చూసుకోండి. అడవి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి, అంత అడవి. ఆ పక్క అడవి, ఈ పక్క అడవి. చూడండి ఇలాంటివి ఉన్నాయి ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్.